జిల్లా వింజమూరు గ్రామ పంచాయతీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంచాయతీ కార్యదర్శి మరియు మాజీ సర్పంచ్ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. అభివృద్ధి పనులు, నిధుల వినియోగంపై ఇద్దరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని మాజీ సర్పంచ్ ఆరోపిస్తుండగా అన్ని పనులు నియమాల ప్రకారమే జరుగుతున్నాయని పంచాయతీ ఈవో స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ నల్గొండ సృజన మీడియాతో మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపుపై అజెండాలో పొందుపరిచిన విధంగానే తీర్మానం చేసి సంతకం పెట్టానని తెలిపారు. దొంగ సంతకాలు పెట్టానని ఆరోపించడం సరైన పద్ధతి కాదని పంచాయతీ ఈవో రామారావుపై ఆమె మండిపడ్డారు. నెల 13వ తేదీన ఒక మీటింగ్ను కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఆ మీటింగ్కి ఈవో గారు గైహాజరు అవడం వల్ల మీటింగ్ క్యాన్సిల్ అయింది. కానీ ఆ మీటింగ్కి ఎందుకు రాలేదు అనేది కూడా మాకు ఏమీ ఇంటిమేషన్ ఇవ్వలేదు. వార్డు మెంబర్లందరూ కూడా మేము 12 గంటల దాకా వెయిట్ చేసి వాయిదా వేసుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ గత నెల 24వ తేదీన గత నెల 30వ తేదీన ఒక మీటింగ్ జరగడం జరిగింది. ఈ మీటింగ్లో కూడా అజెండాని నాతో ఏ విధంగానూ డిస్కస్ చేయలేదు ఈవో గారు. నేను అప్పటికీ గుమస్తాను అడుగున్నా, ఎందుకు అజెండా రాస్తున్నారు కదా, నాతో ఏ విధంగా డిస్కస్ చేయలేదు, డిస్కస్ చేయకుండానే మీరు అజెండా ఎలా పాస్ చేస్తారు అని కూడా నేను గుమస్తా గారిని అడగడం జరిగింది. ఆయన ఏమో మేడం నాకు తెలియదు, అజెండా పెట్టమన్నారు, నేను పెట్టి పంపిస్తున్నాను అని నాకు చెప్పడం జరిగింది. నేను కనీసం అజెండా బుక్లో కూడా నాతో సంతకం కూడా చేయించుకోకుండానే అజెండా ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత మేము మీటింగ్కి కండక్ట్ చేయడం జరిగింది. మీటింగ్లో అజెండాలో పెట్టిన అంశాల గురించి చర్చించుకోవడం జరిగింది. ఈ అజెండాలో శానిటేషన్ సిబ్బంది గురించి కూడా మేము చర్చించుకొని వాళ్ళకి ఎంతవరకు పెంచవచ్చు శాలరీసు అని మేము వార్డు మెంబర్లము చర్చించుకోవడం జరిగింది. ఆ చర్చించుకున్న విధంగానే నేను అజెండా బుక్లో వాళ్ళకి 15,000 పెంచుతూ నేను తీర్మానించడం జరిగింది. కానీ ఇప్పుడు ఈవో గారేమో అజెండాలో దొంగ సంతకాలు పెట్టారు, ఇవన్నీ చెల్లవు అని చెప్పడం జరిగింది. పంచాయతీ అభివృద్ధి విషయంలో కూడా రామారావు గారు మాకు ఎప్పుడూ సహకరించలేదు. అందువల్ల ఈరోజు జరిగే టెండర్ల విషయంలో కూడా మాకు సహకరిస్తారా లేదా అన్న విషయంతోనే నేను అజెండాలో రాయడం జరిగింది. తీర్మానం బుక్ కూడా ఎప్పుడు మాకు ఇంటికి పంపించడము, నేను ఇంటికాడ రాసి పంపించడం అంటూ ఏం లేదు. తీర్మానం బుక్ను కూడా ఆ రోజు మాకు ఇంటికి పంపించారు. ఇంటికి పంపిస్తూ కూడా నాకు ఇంటికి పంపిస్తున్నట్టుగా ఏ విధంగా సమాచారం లేదు. దాంతో ఏమన్నా ఇబ్బంది ఉంటుందేమో అన్న విధంగా నాకు తెలిసిన వరకే నేను అజెండాలో నాకు తెలిసిన అంశాల వరకే తీర్మానం బుక్లో ఆమోదించడం జరిగింది. ఈ విధంగా రామారావు గారు మాకు ఎటువంటి సపోర్ట్ చేయకపోవడం వల్లే నేను వాళ్ళ శానిటేషన్ జీతాలను కూడా పెంచి రాయడం జరిగింది. రాసి పంపించి కూడా 15 రోజులు అయినా కూడా ఇంతవరకు నేను బుక్ చూడలేదు. ఈ విధంగా రాయడం ఏ విధంగా కరెక్టు అని నన్ను ప్రశ్నించడం జరిగింది.